ఓవైపు యుద్ధంతో తీవ్రంగా నష్టపోతున్న గల్ఫ్ దేశాలను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒమన్, యుఏఈలో కుండపోత వర్షాలతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఒమన్లో కుండపోత వానలు, భారీ వరదలు, ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. దీంతో కార్లు సహా పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. కుండపోత వానలతో ఇప్పటి వరకు ఒమన్, యుఏఈలో 5 పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒమన్ ముసందం గవర్నరేట్లోని ఖసాబ్ విలాయత్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఒమన్ అత్యవసర నిర్వహణ కమిటీ భేటీ అయింది. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అటు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఒమన్ సర్కార్. అలాగే ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫుజైరాలోని అల్ హలత్ ప్రాంతంలో ఆకస్మిక వరదలతో ఒకరు గల్లంతయ్యారు. రాస్ అల్ ఖైమాలో రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. పలుచోట్ల వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. అటు ఖతార్లోని దోహాలోనూ పెను గాలులు, ధూళి తుఫాన్లు వస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సౌదీ, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లో 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఓవైపు యుద్ధంతో తీవ్రంగా నష్టపోతున్న గల్ఫ్ దేశాలను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒమన్, యుఏఈలో కుండపోత వానలతో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఒమన్లో కుండపోత వానలు, భారీ వరదలు, ఈదురుగాలులతో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ వాగుల్ని తలపిస్తున్నాయి. దీంతో కార్లు సహా పలు వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. కుండపోత వర్షాలతో ఇప్పటి వరకు ఒమన్, యుఏఈలో 5 పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒమన్ ముసందం గవర్నరేట్లోని ఖసాబ్ విలాయత్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఒమన్ అత్యవసర నిర్వహణ కమిటీ భేటీ అయింది. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అటు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఒమన్ సర్కార్. అలాగే ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫుజైరాలోని అల్ హలత్ ప్రాంతంలో ఆకస్మిక వరదలతో ఒకరు గల్లంతయ్యారు. రాస్ అల్ ఖైమాలో రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. పలుచోట్ల వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. అటు ఖతర్లోని దోహాలోనూ పెను గాలులు, ధూళి తుఫాన్లు వస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో సౌదీ, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లో 100 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.